ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు అమోనియా ట్రాన్స్పోర్ట్. అమోనియా అనేది ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? నార్మల్గా అమోనియా అంటే NH3 గ్రూప్ అని చూపెడతారు. మన బాడీలో అమోనియా అనేది ఫ్రమ్ ప్రోటీన్స్ నుంచి వస్తుంది. ఓకే, ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్ నుంచి మనకి అమోనియా అనేది వస్తుంది. లేదంటే ఎక్స్ట్రా నైట్రోజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా. అయితే ఇది ట్రాన్స్పోర్ట్ టు ద లివర్ ఎట్లయితుంది, ఇవన్నీ మనకి లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి లివర్లో మనకి అమైనో యాసిడ్ కెటబాలిజం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మనకి అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఇస్ సెంట్ టు ద కిడ్నీ ఫర్ ఎక్స్క్రిషన్. దిస్ ఇస్ నార్మల్ ప్రాసెస్. అయితే మనకి ఈ అమోనియా ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అమైనో యాసిడ్ నుంచి ఎట్లా వెళ్తుంది, ఫ్రమ్ ప్రోటీన్స్ అనేది మనకి ఇప్పుడు మజిల్స్లో ఉందనుకోండి, అక్కడ నుంచి లివర్కి ఎట్లయితుంది, అక్కడ నుంచి డిటాక్సిఫికేషన్ ఎట్లయితుంది అని చూద్దాం. ఇప్పుడు మనకి అమైనో యాసిడ్ నుంచి అమోనియా గ్రూప్ తీసేస్తే ఆల్ఫా కీటో యాసిడ్ లెక్క కన్వర్ట్ అవుతుంది, ఆల్ఫా కీటో యాసిడ్. అండ్ ఈ అమోనియా కంబైన్డ్ విత్ అనదర్ కీటో యాసిడ్, అనదర్ ఆల్ఫా కీటో యాసిడ్. ఓకే, ఇఫ్ దీనికి 1 అని పేరు పెట్టుకుంటే, దీనికి ఇఫ్ ఇట్ ఈస్ సెకండ్ కీటో యాసిడ్, this ammonia combines with the second keto acid to produce a new amino acid. Okay, న్యూ అమైనో యాసిడ్, దిస్ ఇస్ ఓల్డ్ అమైనో యాసిడ్. ఇప్పుడు ఒక అమైనో యాసిడ్ నుంచి అమోనియా గ్రూప్ అనేది తీసేస్తే ఆల్ఫా కీటో యాసిడ్ వచ్చింది. నెక్స్ట్ దిస్ అమైనో గ్రూప్ ఈస్ అటాచ్డ్ విత్ అనదర్ ఆల్ఫా కీటో యాసిడ్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ అమైనో యాసిడ్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as ట్రాన్సామినేషన్. ఓకే, మనకి ఇక్కడ 2 సబ్స్ట్రేట్స్, 2 ప్రొడక్ట్స్. ఓకే, what are the 2 substrates? Amino acid and alpha keto acid. What are the 2 products? Alpha keto acids and new amino acid are the 2 products. ఇక్కడ జరిగే రియాక్షన్స్ ఏంటిది? ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ along with ట్రాన్స్అమినేషన్. ఆక్సిడేషన్ రిడక్షన్ అండ్ ట్రాన్స్అమినేషన్ రియాక్షన్స్ మొత్తం జరుగుతాయి ఇక్కడ we will get 2 substrates and 2 products. ఇదంతా in the presence of, this happens in the presence of vitamin B6. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విటమిన్ B6, పిఎల్పి presence లో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ వన్ అమైనో యాసిడ్ టు అనదర్ కీటో యాసిడ్ టు జనరేట్ న్యూ అమైనో యాసిడ్ అండ్ న్యూ కీటో యాసిడ్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్సామినేషన్. అట్లయితే మనం ఫస్ట్ ఇప్పుడు కాహిల్ సైకిల్ అని చూసుకుందాం. కాహిల్ సైకిల్ నార్మల్గా ఇక్కడ ఎట్లయితుందంటే, మనకి అమైనో యాసిడ్ ఫ్రమ్ ద, ఇఫ్ దిస్ ఈజ్ స్కెలిటల్ మజిల్ కంపార్ట్మెంట్ ఇది అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ లివర్ కంపార్ట్మెంట్ అనుకుందాం. ఓకే, నార్మల్గా మనకి స్కెలిటల్ మజిల్ కంపార్ట్మెంట్లో ఆల్ఫా కీటో యాసిడ్ గ్లూటమేట్ అనే అమైనో యాసిడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూటమేట్ అనే అమైనో యాసిడ్ నుంచి ఆల్ఫా కీటో యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు అమోనియం అనేది లిబరేట్ అవుతుంది. దిస్ అమోనియం ఈస్ టేకెన్ బై పైరువేట్. ఓకే, పైరువేట్ టేక్స్ ద అమైనో గ్రూప్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అలనైన్. ఓకే, ఈ ఎలనైన్ ఏదైతే ఉంటుందో విచ్ కంటెన్స్ ఇప్పుడు అమైనో గ్రూప్ అన్నట్టు, ఈ ఎలనైన్ అనేది ఈ సెంట్ టు ద లివర్కి వెళ్ళినప్పుడు అలనైన్ విత్ అమైనో గ్రూప్. ఓకే, అలనైన్ విత్ అమైనో గ్రూప్ ఇట్స్ కన్వర్టెడ్ బ్యాక్ టు పైరువేట్. ఓకే, పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ అమైనో గ్రూప్ అనేది ఒక ఆల్ఫా కీటో యాసిడ్కి ఇస్తుంది, దేర్ బై ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూటమేట్. ఓకే, ఇక్కడ నుంచి అమైనో యాసిడ్ని తీసుకుపోయింది ఫ్రమ్ ద స్కెలిటల్ మజిల్. గ్లూటమేట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫా కీటో యాసిడ్ along with అమోనియా. దిస్ అమోనియా is taken by pyruvate and converted into alanine. అలనైన్ అనేది నెక్స్ట్ లివర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలనైన్ డొనేట్స్ అమైనో గ్రూప్ టు ద అదర్ ఆల్ఫా కీటో యాసిడ్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూటమేట్. ఓకే, గ్లూటమేట్ కింద కన్వర్ట్ అయింది అండ్ బ్యాక్ టు పైరువేట్. ఈ పైరువేట్ నుంచి మనకి లివర్లో కీటోన్ బాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఆర్ గ్లూకోనియోజెన్సిస్ అనేది ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ఫామ్ అయింది. దిస్ గ్లూకోజ్ ఇస్ సెంట్ టు ద స్కెలిటల్ మజిల్. ఓకే, ఎందుకంటే స్కెలిటల్ మజిల్లో గ్లూకోనియోజెన్సిస్ అనేది జరగదు కాబట్టి, గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ లేదు కాబట్టి, లివర్ నుంచి ఫ్రమ్ పైరువేట్ గ్లూకోజ్ అనేది సింథసిస్ అయ్యి అక్కడ నుంచి గ్లూకోజ్ ఇస్ సెంట్ బ్యాక్ టు ద స్కెలిటల్ మజిల్ అండ్ ఇక్కడ మళ్ళీ గ్లైకోలైసిస్ అయ్యి ఇట్ ప్రొడ్యూసెస్ పైరువేట్ అగైన్. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అండ్ ఇక్కడ పైరువేట్ నుంచి మనకు లాక్టేట్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, దిస్ లాక్టేట్ is sent to liver and this lactate is also converted into pyruvate. Okay, so
ఇప్పుడు ఈ కింద సైకిల్ ఏదైతే ఉందో దిస్ సైకిల్ డౌన్ హియర్. ఓకే, glucose from the liver by gluconeogenesis is sent to the skeletal muscle, and from skeletal muscle it is converted into pyruvate by glycolysis, and ఇక్కడ lactate కూడా ఫామ్ అయింది, and this lactate is sent to the liver, and from liver to pyruvate నుంచి glucose. So this cycle below is called as Cori cycle. Okay, and the cycle above, from where the glutamate donates the amino group and it is taken by pyruvate to form alanine, and from alanine it is sent to the liver, and from where it donates the amino group to the alpha keto acid and it is converted into glutamate, is called as Cahill cycle. ఓకే, కాహిల్ సైకిల్ అనేది పైనది, కోరి సైకిల్ అనేది కిందది. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అమైనో యాసిడ్ నుంచి అమైనో యాసిడ్స్ వచ్చేసి గ్లూటమేట్ నుంచి మనకి అమోనియా గ్రూప్ అనేది రిలీవ్ అయిన తర్వాత ఆల్ఫా కీటో యాసిడ్స్ లెక్క ఫామ్ అయింది. నెక్స్ట్ ఇట్ ఈస్ టేకన్ బై గ్లూటమేట్. ఇప్పుడు అమైనో గ్రూప్ అనేది అలనైన్కి ఇచ్చింది. అలనైన్కి ఇచ్చిన తర్వాత అలనైన్ అనేది లివర్లోకి వెళ్ళి దట్ అమైన్ గ్రూప్ ఇస్ గివెన్ టు అన్ ఆల్ఫా కీటో గ్లూటరేట్ విచ్ గెట్ ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూటమేట్. ఈ గ్లూటమేట్లో ఇప్పుడు మనకి అమోనియా గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, ఫైనల్లీ దిస్ గ్లూటమేట్ ఇన్ లివర్ దిస్ గ్లూటమేట్ ఇన్ ద లివర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి యూరియా అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, యూరియా అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లివర్. అయితే వాట్ ఈస్ హైపర్ అమోనియా ఇన్ లివర్? వాట్ హ్యాపెన్స్ ఈస్, దీన్ని చూసుకుంటే ఆల్ఫా కీటో గ్లూటరేట్, ఆల్ఫా కీటో గ్లూటరేట్కి అమైనో యాసిడ్ అమైనో గ్రూప్ రాగానే ఫ్రమ్ అలనైన్ నుంచి అమైనో గ్రూప్ వచ్చేసి పైరువేట్ కింద చేంజ్ అయింది. ఓకే, అలనైన్ విత్ అమైనో గ్రూప్ పైరువేట్ కింద చేంజ్ అయింది. దిస్ అమైనో గ్రూప్ ఇస్ టేకెన్ బై ఆల్ఫా కీటో గ్లూటరేట్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూటామేట్. ఓకే, గ్లూటామేట్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, ఈ గ్లూటామేట్ అనేది ఫైనల్గా ఉంది. ఇట్ కంటెన్స్ అమైనో గ్రూప్, గ్లూటామేట్ కంటెన్స్ అమైనో గ్రూప్. దీని నుంచి ఇప్పుడు లివర్లో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ B6 it can convert into GABA. ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ అమైనో ఇంకా అమైన్ గ్రూప్ అనేది డొనేట్ అవుతూ ఉంటే ఫర్ గ్లూటామేట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూటామైన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో గ్లూటామేట్ ఏంటిది, ఇఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ B6 it can converted into glutathione. So this is what are derivatives of the glutamate from liver. ఇప్పుడు గ్లూటాథయోన్ ప్రొడ్యూస్ అవుతుంది, గాబా ప్రొడ్యూస్ అవుతుంది, గ్లూటామైన్ ప్రొడ్యూస్